కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన హామీ ప్రకారం తక్షణమే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి కులగణన బిల్లు పెట్టి చట్టబద్ధత కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో ఆయనతో పాటు బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కులగణన జరిగిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. బీసీ కులగణన జరగకుండానే స్థానిక ఎన్నికలు జరిగితే తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి గారు ఎన్నికలు ఇట్లా అయిపోయింది నడివే జూన్ లోనే లోకల్ బాడీ రిజర్వేషన్ పెడతా అని చెప్పి ప్రకటన చేశాడు. వెంటనే మన బీసీ సంఘాలన్నీ స్పందించి అట్లా వీలు లేదు, నువ్వు పంచాయతీరాజ్ సర్పంచ్ రిజర్వేషన్లు పెంచినాకనే ఎన్నికలు పెట్టాలి, లేకపోతే ఎన్నికలు జరపనేయమని వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దెబ్బకే ముఖ్యమంత్రి దిగొచ్చి ఒక రోజుకు ఒక రకమైనటువంటి న్యూస్ ను సీక్రెట్ గా పేపర్లకు లీకేజ్ ఇస్తున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక ఆర్డినెన్స్ రిలీజ్ చేయడానికి ఏం అడ్డం వస్తున్నది? ఒక ఆర్డినెన్స్ ఈ రోజే ఒక ఆర్డినెన్స్ రిలీజ్ చేయవచ్చు, దాని తర్వాత చట్టం తేండి. ఆల్రెడీ సమగ్ర కుటుంబ సర్వే ఉన్నది, మొత్తం సుప్రీంకోర్టు సైంటిఫిక్ గా మొత్తం చేయాలని మీకు చెప్పినప్పటికీ కూడా మీరు ముందు మీ దగ్గర ఉండే సమాచారంతో ఆర్డినెన్స్ రిలీజ్ చేయండి. అర్జెంట్ గా మేము స్థానిక సంస్థల ఎలక్షన్ లో 23 నుంచి 42% తీసుకపోతే రిలీజ్ చేసి మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి.